అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా మద్యం స్వీకరించవచ్చా, అదేవిధంగా మధుమాంసాలు స్వీకరించవచ్చా? ఇక అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష వ్యక్తికి ఎంతో కఠినంగా నియమాలతో పాటించేటువంటి ముఖ్య విషయం కాబట్టి అతని కుటుంబ సభ్యులు కూడా కొంతమేరకు నియమ నిబంధన నిష్ఠతలు పాటించాలి. ప్రత్యేకించి మద్యం మాంసాహారాల వంటికి చాలా దూరంగా ఇల్లు మొత్తం కూడా ఉండాలి. ఇల్లు మొత్తం కూడా మానేయాలి. నా కొడుకు మాలేసుకొని నేను తాగితే ఏమైంది, నా కొడుకు మాలేసుకొని నేను తింటే ఏమైంది అని చెప్పి బయటికి పోయి కూడా తినకూడదు. మధు మాంసాలు తిన్న వ్యక్తి దీక్షామాలదానం ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చినా కానీ దీక్ష భంగం కలుగుతుంది. ఆ దీక్ష భంగం కలిగిందంటే ఆ పాపము దీక్ష భంగం కలిగించిన వ్యక్తికి చేకూరుతుంది, ఆయుష్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మధుమాంసాలు ఇంట్లోనే కాదు అసలు బయట కూడా తిని ఇంటికి రాకూడదు. ఈ 41 రోజులు కూడా దీక్ష పరిపూర్ణంగా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ స్వామివారి యొక్క మాలాదను తీసేంత వరకు కూడా దీక్షా స్వామి ఏ విధంగా నియమ నిబంధనలు పాటిస్తున్నారో ఖచ్చితంగా ఇల్లు మొత్తం కూడా దీక్షా నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. దీక్షా సమయంలో అయ్యప్ప స్వామి ఇంట్లో నివసిస్తున్న భక్తులు భావించాలి. కాబట్టి ఇంట్లో నివసిస్తున్న వారంతా కూడా భక్తి భావంతో ఉండాలి. వాళ్ళు పూజ చేస్తుంటే మీరు కూడా వెనక కూర్చొని భజన చేయండి. వాళ్ళు పూజ చేస్తున్న వాళ్ళ సహాసహకాలు అందించండి. పవిత్రంగా ఉండి పరిశుభ్రంగా ఉండి. అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తి ఇంటిలో ఉన్నంత కాలం మద్యపానం పూర్తిగా నిషేధం. మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి కూడా వండటం తినడం కూడా నిషేధము. ఇది వాతావరణం శాంతియుతంగా ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా ఉండాలి. ఈ నియమాలు కుటుంబ సభ్యులు పాటించడం వల్ల దీక్షలో ఉన్న వ్యక్తికి పూర్తిగా సహకారం అందినట్లు అవుతుంది. దీక్ష అనేది పవిత్రంగా పూర్తవుతుంది. ఈ దీక్ష మొత్తం పవిత్రంగా పూర్తవడం వల్ల మీ కుటుంబం మొత్తం కూడా సుఖ భోగ భాగ్యాలతోని స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఏదైతే మాలాధారంలో ఖచ్చితంగా ఇల్లు మొత్తం కూడా మాంసాహారము, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇక బిర్యానీలు వీటన్నిటి కూడా చాలా దూరంగా సాత్విక భోజనాన్ని చేయటము, సాత్వికంగా ఉండటము, సాత్వికంగా మాట్లాడటము, సాత్వికంగా సమాధానం చెప్పడము, శాంతియుతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వారికి అనుగ్రహాన్ని కలగజేస్తూ ఉంటుంది. శరణమయ్యప్ప.